తల్లి గర్భంలో పుట్టిన మనల్ని మనము ఎప్పుడు వదులుకోకూడదు, విడిచిపెట్టకూడదండి. వాళ్ళ కొరకు మారు మనసు లేకపోతే వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి, వాళ్ళకి నచ్చ చెప్పాలి, నయానా భయానా చెప్పాలి. నాయన ఎందుకనరా మీరు ఇట్లా అయిపోతున్నారు, రండ్రా ప్రభు దగ్గరికి రండ్రా, ప్రభుని నమ్ముకోండి ఆయన. వాళ్ళు మనల్ని చీకొట్టని, వాళ్ళు మనల్ని ఏమన్నాన్ని, అర్థమవుతుందా? నయానా భయానా చెప్పాలి. ఒరే మేము ఈరోజు సమాధానంగా ఉండగలుగుతున్నాం నాయన, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నాం నాయన, ఎందుకన్నా మీరు అది పోగొట్టుకుంటున్నారు, నా మాట వినండి అయ్యా. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి వాళ్ళ కొరకు మన ప్రభు దగ్గర మొరపెట్టుకోవాలి, కానీ వాళ్ళని మనం పోగొట్టుకోకూడదండి. యేసుప్రభుని గురించి మనం చదువుతాం. యేసుప్రభు కుటుంబీకులే యేసయ్యను ఏమన్నారంటే, వీడు దయ్యాలు పట్టినోడు, బయల్జుబుల్ దేవత పట్టినోడు, అందుకే దయ్యాలు ఎలగొడుతున్నాడు, వీడి దగ్గర ఏదో దయ్యం పట్టింది అన్నారు. అలాంటి వాళ్ళే దేవుని సేవలో నిలిచారండి. యేసుప్రభు తర్వాత